ఉత్తరాదిలో మీ పప్పులు ఉడుకుతాయి కానీ దక్షిణాదిలో మీ పప్పులు ఉడకవంటూ చెప్పేటటువంటి ఉపన్యాసాల మధ్యన ఇవాళ అన్నామలై తమిళనాడులో పప్పు ఏంటో చూపెడుతున్నాడు, విలువ ఏంటో చూపెడుతున్నాడు. చివరికి ఏకు మేకై కూర్చున్నాడు. అట్లాగే తెలంగాణలో మొన్న ఆ 7% ఓట్లకి 2018లో పరిమితమైతే ఆ తర్వాత 20% ఓట్లు, ఆ తర్వాత దుబ్బాక హుజూరాబాద్, ఆ తర్వాత చూసుకుంటే హైదరాబాద్ కార్పొరేషన్లతో బూస్ట్ వస్తే మొన్నటి ఎన్నికల ముందు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అధికారంలోకో లేదా ప్రధాన ప్రతిపక్షంలోకి రావాల్సిన బీజేపీ 14% ఓట్లు 8 సీట్లతో పవర్ఫుల్గానే తయారైంది. అక్కడ ఒక బలమైన శక్తిగా తయారైంది. అది కూడా కాంగ్రెస్సు కమ్యూనిస్టులు కలిసిపోయి తెలుగుదేశం కూడా కాంగ్రెస్తో కలిసి ఉన్న అక్కడ సొంతగా భారతీయ జనతా పార్టీ 8 సీట్లు 14% ఓట్లు సాధించుకుంది. ఇప్పుడు అదే తెలంగాణలో వాళ్ళు ఒంటరిగానే పోరాడతా వెళ్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అయ్యి భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. అంటే ఒక పార్టీ నిలబడితే కలబడగలదు అనడానికి సాక్ష్యం అదే. తాజాగా చూస్తే ఏదైతే గోడం నగేష్ మాజీ ఎంపీ ఆదిలాబాద్ వచ్చి చేరడం, సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్గొండ చేరడం, సీతారాం నాయక్ మాజీ ఎంపీ మహబూబాబాద్ చేరడం, శ్రీనివాస్ గోమాస పెద్దపల్లి చేరడం, అట్లాగే జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే ఖమ్మం, దాదాపుగా పార్లమెంటు స్థానాలకి బలమైనటువంటి అభ్యర్థులు, పోటీ ఇవ్వగలిగినటువంటి అభ్యర్థులైతే ఇప్పుడు దొరికారు. అది కీలకమైన అంశం.